వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. 1851లో ఆంగ్లేయులు నిర్వహించిన గణాంకాల ప్రకారం మన దేశంలో 8% మాత్రమే రోగగ్రస్తులు ఉండేవారు. 2011లో భారత ప్రభుత్వం జనాభా గణాంకాల ప్రకారం 76%, అంటే దాదాపుగా 90 కోట్ల మందికి పైగా రోగగ్రస్తులు ఉన్నారట. దీనికంతటికీ ముఖ్య కారణాల్లో కొన్ని పాలు, అదే కల్తీ చేసిన పాలు విషంతో సమానం. షాంపూ, యూరియా, పామ్ నూనెలతో పాల ప్యాకెట్లు తయారీ చేస్తున్నారు. ఇవే కాక 22 రకాల రసాయనాలతో పాలు తయారు చేస్తున్నారు. అవి చాలా ప్రమాదకరం. చాలా దేశాలలో బ్యాన్ అయిపోయిన విచ్చలవిడిగా గేదెలకు, ఆవులకు చేస్తున్న ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు, టూత్పేస్టుల్లో ఆవుల ఎముకల పొడి, నికోటిన్, ఫ్లోరైడ్, వాషింగ్ పౌడర్లో వాడే రసాయనాలు, టీ పొడిలో కుక్కల ఎముకల పొడి, ఆవు రక్తం, సబ్బులలో ఆవు కొవ్వు, బ్లీచింగ్తో పాటు క్యాన్సర్ కారక రసాయనాలు, రిఫైన్డ్ పంచదార విషంతో సమానం. తెలియకుండా ప్లాస్టిక్ కోటింగ్ వేస్తున్నారు. బియ్యం వల్ల బరువు, కీళ్ల నొప్పులు మరియు షుగర్ పెరుగుతున్నాయి. లేటెస్ట్గా ప్లాస్టిక్ బియ్యం హల్చల్ చేస్తున్నాయి. బూజు పట్టి పాడైపోయిన ధనియాలు, పాడైపోయిన ఎండుమిర్చి ముచ్చుకులు, రంగులు మరియు రసాయనాలతో కారం, ఇవి కూడా ప్రమాదకరం. పెయింట్స్, వ్యర్థ పదార్థాలతో మరియు ప్రమాదకర రసాయనాలతో మసాలాలు తయారు చేస్తున్నారు. జంతు కళేబరాలతో వంట నూనెలు, దీపారాధన నెయ్యి, ఎనామిల్ మొదలైనవి తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అత్యంత ప్రమాదకర రసాయనాలతో మస్కిటో కాయిల్స్ మరియు లిక్విడ్స్ తయారు చేస్తున్నారు. పూణేలో జరిగిన ఒక సర్వేలో ఒక మస్కిటో కాయిల్ 100 సిగరెట్ల పొగతో సమానమని తేల్చారు. పురుగుల మందులు, టాయిలెట్ క్లీనర్స్తో పాటు కూల్ డ్రింక్స్ కూడా ప్రమాదకరమే. ఎముకల పొడితోటి పెయిన్ కిల్లర్స్, కాల్షియం మరియు ఇతర మందులు తయారు చేస్తున్నారు. సైనైడ్ అణువులతో మల్టీవిటమిన్ క్యాప్సూల్స్, బలానికి మందులని తయారు చేస్తున్నారు. గోవు రక్తంతో ఐరన్ టానిక్స్ తయారు చేస్తున్నారు. పంది కొవ్వుతో నూడిల్స్, ఫేస్ క్రీమ్స్, చాక్లెట్స్ మొదలైనవి తయారు చేస్తున్నారు. పటిక బెల్లం, కరక్కాయ, సోప్తో కల్తీ తేనె, ఇవి కూడా తయారు చేస్తున్నారు. వేరుశనగ గుళ్ళు ఆడించగా వచ్చిన పేస్ట్ పిప్పితో ఎనర్జీ పౌడర్స్ తయారు చేస్తున్నారు. సైనైడ్ అంటే విషం అణువులతో ఉప్పు, గోధుమ పిండి కూడా తయారు చేస్తున్నారు. రుచికరమైన వంటకాల కోసం అత్యంత ప్రమాదకర రసాయనం అజినోమోటోతో వంటకాలు, వాషింగ్ పౌడర్, హైడ్రోస్, యూరియా, రంగులతో బెల్లం, ఇవన్నీ చాలవన్నట్టు మనకిప్పుడు వస్తున్న అనేక రోగాలకు ముఖ్య కారణం రిఫైన్డ్ ఆయిల్స్, ఉప్పు, బియ్యం, అతి ముఖ్యంగా ఆర్ఓ వాటర్. అత్యంత ప్రమాదకరమైన యూరియా, డిఎఫ్టి వంటి రసాయనాలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. నాసిరకం మరియు కల్తీ పప్పులు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. పండించే నేల, పీల్చే గాలి, త్రాగే నీరు, కాదేది కల్తీ కనర్హం అన్నట్లు ఉంది నేటి పరిస్థితి. తెలియక కొందరు, తెలిసినా గత్యంతరం లేక కొందరు ఇలాంటి నాసి కల్తీ సరుకుల వినియోగం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. గవర్నమెంట్, ఫుడ్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, దళారులు, రైతులు, వ్యాపారస్తులు, ముఖ్యంగా డాక్టర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ దీనికి కారణమవుతున్నారు. కొబ్బరి బొండం, నిమ్మకాయ, సైంధవ లవణం, నలుగుపిండి మొదలగునవి మంచిదని ఎవరూ చెప్పరు. మనకి మనమే తెలుసుకుని వాటిని వాడితే ఉత్తమం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.